మాజీ సీఎం కేసీఆర్ అనాలోచిత నిర్ణయాలతో గోదావరి కృష్ణా బేసిన్లలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. గతంలో కేసీఆర్ ఇచ్చిన సలహాల వల్లే చంద్రబాబు వనకచర్ల ప్రాజెక్టు ఆలోచన చేశారని విమర్శించారు. పాలమూరు ప్రాజెక్టు అంచనాలు పెంచి 55,000 కోట్లు కొల్లగొట్టడానికి కేసీఆర్ ప్లాన్ చేశారని ఆరోపించారు. ఇక తెలంగాణ నీటి హక్కులపై రాజీ పడేదే లేదని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ గొంతు కోసిన పాపం ఖచ్చితంగా కేసీఆర్దేనన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కృష్ణా జలాల్లో రాష్ట్రానికి జరిగిన చారిత్రక అన్యాయానికి ఆయనే బాధ్యుడని మండిపడ్డారు. తాను చంద్రబాబుతో స్వయంగా మాట్లాడి రాయలసీమ లిఫ్ట్ పనులు ఆపించానని చెప్పారు. దీనిపై ఏ నిజ నిర్ధారణకైనా సిద్ధమని సవాల్ విసిరారు. కృష్ణా జలాలు పాలమూరు ప్రాజెక్టుపై అసెంబ్లీలో సుదీర్ఘంగా ప్రసంగించారు సీఎం రేవంత్. అధ్యక్ష, ఒక్క మాట చెప్పదలుచుకున్నా అధ్యక్ష. నువ్వు ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నీ ఇంటికి పిలిచి పంచపక్ష ప్రమాణాలు పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పర్ డే 3 TMCకి టెండర్లు ఇచ్చి కాంట్రాక్ట్లు ఇచ్చి కమిషన్లు కొట్టి భుజం తట్టి వెన్ను తట్టి నువ్వు ప్రోత్సహిస్తే నేను చంద్రబాబు నాయుడు గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపిచ్చిన అధ్యక్ష. నా చరిత్ర ఇది, నీ నీతి గది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్కు లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అది ముమ్మాటికి కాంగ్రెస్ మానసపుత్రిక అన్నారు. కాంగ్రెస్ హయాంలో నిపుణుల కమిటీ, రిటైర్ ఇంజనీర్లు పాలమూరు ఎత్తిపోతలను జూరాల ప్రాజెక్టు నుంచి చేపట్టాలని సూచించారన్నారు. తక్కువ ఖర్చుతో పూర్తయ్యే జూరాల డిజైన్ను పక్కన పెట్టారన్నారు. కేసీఆర్ అధికారంలోకి రాగానే ప్రాజెక్టును శ్రీశైలానికి మార్చారని, దీని వెనుక భారీ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుతో 55,000 కోట్లు కొల్లగొట్టాలన్నదే కేసీఆర్ మాస్టర్ ప్లాన్ అన్నారు సీఎం రేవంత్. ఇవాళ జూరాల నుంచి అక్కడికి మార్చడం వల్ల జూరాల మన ప్రాజెక్టు, కర్ణాటక నుంచి వచ్చే కృష్ణా జలాలు, భీమా జలాలు మొదట జూరాలనే వస్తాయి. వచ్చినట్టే ఇటే తెచ్చుకుంటే ఎవరు వస్తారో చూస్తా. జగన్మోహన్ రెడ్డి వస్తాడా, చంద్రబాబు నాయుడు గారు వస్తారా, నరేంద్ర మోడీ వస్తాడా ఆపడానికి నేను కూడా చూస్తా అధ్యక్ష. ఇవాళ శ్రీశైలంకు తరలించినందుకే అంతర్రాష్ట్ర ప్రాజెక్ట్ అవడం వల్ల ఈరోజు వాళ్ళు అభ్యంతరం పెట్టడం వల్ల జూరాలలో మనం పనులు చేసుకోలేని పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అనుమతి ఇచ్చిండ్రా, సరే అనుమతి ఇవ్వకపోతే జూరాల నుంచే నీళ్లు తెచ్చుకుంటాం, ఎవరో వచ్చి అడ్డుకుంటారో నేను చూస్తా అధ్యక్ష. కృష్ణా జలాలపై తెలంగాణకు నష్టం జరుగుతోందని, దీనిపై పోరాడుతానన్న కేసీఆర్ సభకు రాలేదన్నారు సీఎం రేవంత్. తోలు తీసేవాళ్ళు, బట్టలు ఊడదీసేవాళ్ళు చర్చలో పాల్గొని ఉంటే ఎవరి బట్టలు ఊడదీస్తారో తెలంగాణ ప్రజలు నిర్ణయించుకునేవారని చెప్పారు. సభా నాయకుడిగా భవిష్యత్తు తరాలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. సభ పెడతానంట బట్టలు ఊడదీస్తారంట. నువ్వు రాలేదు కాదు, నేను వస్తా ఊడదీసి చూతురా. మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని చెప్పుండ్రు అధ్యక్ష. మీరు నాకు మాటలు రాక కాదు, మర్యాద, సంస్కారము, సభ్యత అడ్డం వచ్చి నేను మాట్లాడట్లేదు అధ్యక్ష. ఇవన్నీ మాట్లాడితే వస్తే లెక్క బరాబర్ చెప్పేటోని అధ్యక్ష. ఈరోజు ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా తెలంగాణ ప్రజలు నా చిత్తశుద్ధి పట్ల నమ్మకం, విశ్వాసం ఉన్నది. చచ్చినా తెలంగాణ కోసం చేస్తాం, పోరాడినా తెలంగాణ కోసం పోరాడతాం, ఈ మట్టిలోనే కలుస్తాం, ఈ ప్రజల కోసమే పని చేస్తాం. గత 10 ఏళ్లలో కేసీఆర్ చేసిన తప్పులు, పాపాలతో కృష్ణా బేసిన్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు సీఎం రేవంత్. ఆ తప్పులను సరిదిద్దే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడ్డారని, నీటి వాటలను తాకట్టు పెట్టారని, ఇప్పుడు సభకు రాకుండా పారిపోతున్నారని విమర్శించారు. న్యాయపరంగా, రాజకీయంగా పోరాడి తెలంగాణకు దక్కాల్సిన ప్రతి నీటి చుక్కను సాధిస్తామని, ఇందుకు ప్రతిపక్షాలు కూడా కలిసి రావాలని కోరారు. చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు బయలుదేరి మేము కృష్ణానది జలాలలో అన్యాయం జరుగుతుంది, బహిరంగ సభలు పెడతామని అన్నారు అధ్యక్ష. అందుకే బహిరంగంగా ఎందుక ముఖాముఖి మమ్మల్ని నిలదీయి, ఒకవేళ మీకు అంత మోజుండి మా బట్టలు ఊడదీసినా సరే రాండి చూడండి అని చెప్పి వాళ్ళకు ఆహ్వానించి సభకు పిలిచినాం అధ్యక్ష. కానీ ఈరోజు దురదృష్టవశాత్తు వాళ్ళు రాలేదు అధ్యక్ష. పాలమూరు ప్రాజెక్టులో 1,000 కోట్లు ఖర్చు పెట్టి పంపులు, మోటార్లు కొన్నారే తప్ప పొలాలకు నీళ్లిచ్చే కాలువలకు, డిస్ట్రిబ్యూటరీలకు నిధులు కేటాయించలేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. 12.5 లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలంటే భూసేకరణ జరగాలని, డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ ఉండాలని, కానీ బడ్జెట్లో వీటికి నామమాత్రపు నిధులే చూపించారని అన్నారు. కేవలం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడానికే ఈ ప్రాజెక్టును వాడుకున్నారన్నారు. అధ్యక్ష, 12.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలంటే భూసేకరణ ఈ ప్రాజెక్టు కట్టడానికి 7,000 కోట్లు అయినట్టుంది. ఉత్తమ్కుమార్ గారు చెప్పాలి, ఓన్లీ కేవలం భూసేకరణకి. ఈ డిస్ట్రిబ్యూటరీ 12.5 లక్షల ఎకరాలకు ఒకవేళ నీళ్లు ఇవ్వాలి అని అంటే 25 నుంచి 30,000 కోట్ల రూపాయలు అయింది అధ్యక్ష. ఈ రోజు 32,200 కోట్ల రూపాయలతోని మొదలైన
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకము 85,000 కోట్ల రూపాయలకు ఒక్క రూపాయి తగ్గదు అధ్యక్ష. అది కూడా సరైన సమయంలో అయిపోతే ఇది కూడా 1,00,000 కోట్లకు చేరుతుంది అధ్యక్ష. పాలమూరు ప్రాజెక్టును రాష్ట్ర నిధులతోనే కడతామని, కేంద్రం సాయం అక్కర్లేదని 2015లో కేసీఆర్ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందన్నారు సీఎం రేవంత్. ఇప్పుడు జాతీయ హోదా ఇవ్వలేదని కేంద్రంపై నెపం నెట్టడం విడ్డూరంగా ఉందని చెప్పారు. ప్రాజెక్టు కోసం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆర్ఈసీ నుంచి 11.90% అధిక వడ్డీకి రుణాలు తెచ్చారన్నారు. తాము ఢిల్లీ వెళ్లి వడ్డీ రేటును 7.25% తగ్గించి 1,000 కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేశామన్నారు సీఎం రేవంత్. రాష్ట్ర నిధులతోనే మేము కట్టుకుంటాం, కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్క రూపాయి అడగం. ఇన్ని రోజులు నేను పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను జాతీయ ప్రాజెక్టు అడిగినా కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదు, కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసిందని చెప్పిన చంద్రశేఖరరావు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్టు కింద కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే మహబూబ్ నగర్ జిల్లా డ్రాట్ ప్రోన్ ఏరియా ఏఐబిపి యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిషియరీ ప్రోగ్రాంలో ఇది పెట్టుకుంటే 90% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టు గివ్ దిస్ ఫండ్స్. పర్యావరణ అనుమతులు లేకుండా అటవీ ప్రాంతంలో పనులు చేస్తున్నారని ఎన్జీటీలో కేసు వేస్తే తప్పించుకోవడానికి కేసీఆర్ ప్రభుత్వం పచ్చి అబద్ధాలు ఆడిందని సీఎం రేవంత్ ఆధారాలు బయటపెట్టారు. 2017లో ఎన్జీటీకి, 2021లో సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కేవలం తాగునీటి కోసమే, సాగునీటికి ఇందులో ప్రొవిజన్ లేదని రాతపూర్వకంగా ఇచ్చారని చెప్పారు. 12 లక్షల ఎకరాలకు నీళ్లిస్తామని ప్రజలకు చెప్పి కోర్టులో మాత్రం సాగునీరు కాదని చెప్పడం ముమ్మాటికి మోసమేనన్నారు సీఎం రేవంత్. 2016లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో శ్రీశైలం దగ్గరకు పోయి నల్లమల ఫారెస్ట్లో పనులు జరుగుతున్నాయి. అది టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు కట్టొద్దని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో పి హర్షవర్ధన్ హైదరాబాద్ తెలంగాణ పిటిషన్ వేసిండు అధ్యక్ష. ఈ ప్రాజెక్టు కేవలం తాగునీళ్ళ కోసమే కడుతున్నాము, ఇరిగేషన్కి ఎలాంటి సంబంధం లేదు, కాబట్టి మేము సాగునీటికి తప్ప దేనికి వాడము అని చెప్పి కట్టిండు అధ్యక్ష. 55,000 కోట్ల రూపాయల అంచనాలు చూపించి సుప్రీంకోర్టులో కూడా ఇది తాగునీటి ప్రాజెక్టే, సాగునీటి ప్రాజెక్టు కాదు అని సుప్రీంకోర్టు ముందర స్పష్టంగా ఈ ప్రభుత్వం ఒప్పుకొని సుప్రీంకోర్టు నుంచి డైరెక్షన్ తెచ్చుకొని ఆ కాంట్రాక్టర్కి 20,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఆ నిధులు ఆ కాంట్రాక్టర్ ఆయన పంచుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని కొల్లగొట్టి మమ్మల్ని వచ్చి అడుగుతాడు, నువ్వు 45 టీఎంసీలకు ఎట్లా ఒప్పుకున్నావని. కిరణ్ కుమార్ రెడ్డి కుట్రపూరితంగా తయారు చేసిన పత్రం ఆధారంగా 2015 జూన్లో జరిగిన కేంద్ర జలవనరుల శాఖ సమావేశంలో తెలంగాణ అధికారులు సంతకం చేసి వచ్చారని సీఎం రేవంత్ తెలిపారు. ఇది తెలంగాణ ప్రజల మీద కేసీఆర్ రాసిన మరణ శాసనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు న్యాయంగా రావాల్సిన 490 టీఎంసీల కోసం కొట్లాడాల్సింది పోయి హక్కులను ఏపీకి తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఆ రోజు మొత్తం తీసుకెళ్తున్న నీళ్లు 4.47 టీఎంసీలు ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014 నుంచి 2023 లోపల వాళ్ళు 13.17 టీఎంసీలకు పర్ డే నీటి దొంగతనానికి వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు అధ్యక్ష. అవి పోతిరెడ్డిపాడు కావచ్చు, తెలుగు గంగ కావచ్చు, లేకపోతే జిఎన్ఎస్ఎస్ కావచ్చు, ఎస్ఆర్బిసి కావచ్చు, ఎస్కేప్ కెనాల్ నిప్లవాగు కావచ్చు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, హెచ్ఎన్ఎస్ఎస్ కావచ్చు, ఇట్లా ముచ్చుమర్రి కావచ్చు, వెలుగొండ కావచ్చు, ఇవన్నీ కలిపి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాలు హరీష్ రావు గారు, 5 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మనకిచ్చిన బహుమానం వాళ్ళిద్దరూ 4.47 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ నీటి దొంగతనాలకు అవకాశం ఉంటే 13.17 టీఎంసీలకు దాన్ని పెంచుకునే బహుమానం ఈరోజు వాళ్ళు మనకిచ్చింది అధ్యక్ష. తెలంగాణ నీటి హక్కుల విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు సీఎం రేవంత్. తాను ఉన్నంత కాలం రాష్ట్ర ప్రజల హక్కులకు ఏమాత్రం భంగం కలగనీయనని చెప్పారు. సచ్చినా సరే తెలంగాణ కోసమే చేస్తానన్నారు. తెలంగాణకు న్యాయంగా రావాల్సిన నీటి హక్కుల కోసం చివరి వరకు పోరాడతానని చెప్పారు.